చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజనీపై డిజిటల్ బుక్ లో ఫిర్యాదు నమోదైంది. ఆమెపై నవతరం పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. నవతరం పార్టీ కార్యాలయం, తన ఇల్లు, కారుపై రజనీ దాడి చేయించారని సుబ్రహ్మణ్యం ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని డిజిటల్ బుక్ యాప్ లో ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన ఫోటోల్ని కూడా యాప్ లో పంపారు సుబ్రహ్మణ్యం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. సింధు, ఏదైతే డిజిటల్ యాప్ ఉందో డిజిటల్ యాప్ అనేది మాత్రం ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో, అంటే కూటమి ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో వారు పడినటువంటి ఇబ్బందులు, తమకు ఇబ్బందులు పెట్టిన వ్యక్తుల వివరాలు తెలియజేస్తూ కూడా డిజిటల్ యాప్లో అప్లోడ్ చేయాలని చెప్పి వైసీపీకి చెందిన నాయకులైతే మాత్రం ఈ డిజిటల్ యాప్ని తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ప్రస్తుతం అయితే మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది మీద కేసులు నమోదు అవ్వటం, అదేవిధంగా కూడా కొంతమంది మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ డిజిటల్ యాప్ అనేది తీసుకొచ్చారు. ఈ డిజిటల్ యాప్ అనేది రెడ్ బుక్కి ప్రత్యామ్నాయంగా రెడ్ బుక్ ఏదైతే ఉందో అదే విధంగా కూడా వైసీపీకి సంబంధించి ఈ డిజిటల్ యాప్ తెచ్చామని చెప్పడం జరిగింది. అయితే ఈ డిజిటల్ యాప్ని ఉపయోగించి వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి మీదే ఈ డిజిటల్ యాప్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనపడుతూ ఉంది. చిలకలూరుపేటకి సంబంధించినటువంటి నవతరం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతే రావు సుబ్రహ్మణ్యం ఉన్నాడో, ఈ రావు సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ మీద ఈ డిజిటల్ యాప్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా ఈ కంప్లైంట్కి సంబంధించి ప్రధానంగా డిజిటల్ యాప్లో ఏంటంటే ఎవరైనా వెళ్ళొచ్చు, ఆ డిజిటల్ యాప్ని ఉపయోగించుకోవచ్చు, దాంట్లో తమ ఫిర్యాదులను అయితే నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా కూడా అతనైతే మాత్రం ఈ డిజిటల్ యాప్ని ఉపయోగించి మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ మీద కంప్లైంట్ అయితే చేశారు. దానికి సంబంధించి టికెట్ కూడా, అంటే అది దాన్ని తీసుకున్నట్లుగా కూడా ఆ టికెట్ కూడా వచ్చినటువంటి సందర్భం. వీటినన్నింటినీ కూడా నిన్న అయితే మాత్రం అతను పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో, అంటే వైసీపీ ప్రభుత్వంలో తన మీద తన పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. అదేవిధంగా కూడా కార్యాలయానికి సంబంధించినటువంటి భవనాన్ని అయితే ధ్వంసం చేశారు, కారును కూడా ధ్వంసం చేశారు అని తెలియజేస్తూ ఆయన దానికి సంబంధించినటువంటి ఫోటోలను కూడా అప్లోడ్ చేసినటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ డిజిటల్ యాప్ ఏదైతే ఉందో వైసీపీకి సంబంధించిన డిజిటల్ యాప్లో వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి మీద ప్రజెంట్ కేసు నమోదైంది. మొట్టమొదటి నుంచి కూడా ఈ ఎవరైతే నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఉన్నాడో ఇట్లా కాంట్రవర్షియల్గానే వ్యవహారాలు ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎలక్షన్స్కి ముందైతే మాత్రం ఈ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తుందో అది తందే అంటూ కూడా కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. అయితే కోర్టు కొట్టేసినటువంటి నేపథ్యం ప్రతిదీ కూడా కొంత వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అదేవిధంగా కూడా ఈ మొన్న ఏదైతే ఈ డిజిటల్ యాప్ రాగానే దాన్ని కూడా తనకి అవకాశంగా మలుచుకున్నాడు. ఈ విడుదల రజనీ మీద కంప్లైంట్ అయితే బుక్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలతో కూడా అతను వాటిని అయితే మాత్రం పోస్ట్ చేశాడు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.